హాయ్ మూవీ లవర్స్, ఫహద్ ఫాజిల్ నటించిన ఆవేశం అనే సినిమా చూశాను. కామెడీ అండ్ యాక్షన్ రెండింటినీ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసిన సినిమా ఇది. సో స్పాయిలర్స్ లేకుండా మూవీ మీద నా ఒపీనియన్ చెప్తాను. ముందుగా అన్నిటికంటే అదిరిపోయిందంటే మాత్రం ఫఫా ఇన్ బీస్ట్ మోడ్. మలయాళం సినిమాలు ఫాలో అయ్యే వాళ్ళకి ఫహద్ ఫాజిల్ యాక్టింగ్ ఎలా ఉంటుందో కొత్తగా చెప్పక్కర్లేదు. అయితే ఈ ఆవేశం సినిమాలో మాత్రం ఫఫా బీస్ట్ మోడ్ని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇక్కడ బీస్ట్ అంటే ఏదో బేభత్సమైన మాస్ హీరో అనుకోకండి. కొద్దిగా ఈ సినిమాలో మాస్ కూడా ఉంటుంది, కానీ అంతకు మించి యాక్టింగ్ పర్ఫార్మెన్స్తో సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. జనరల్గా బెస్ట్ యాక్టింగ్ అనగానే ఎక్కువగా సీరియస్ డ్రామాల్లోనే కనిపిస్తుంది అనుకుంటాం కదా, కానీ ఒక యాక్షన్ కామెడీని కూడా యాక్టింగ్ పర్ఫార్మెన్స్తో కొత్తగా ప్రజెంట్ చేయొచ్చు అని ఫహద్ ఫాజిల్ ఈ సినిమాలో చూపించారు. ఎక్కువగా స్పాయిల్ చేయను కానీ ఈ ఆవేశం సినిమా వర్కౌట్ అవడానికి మెయిన్ రీజన్ మాత్రం ఫహద్ ఫాజిల్ పర్ఫార్మెన్సే. అలాగే ఈ సినిమాలో సపోర్టింగ్ రోల్స్ కూడా సాలిడ్గా మనల్ని ఎంటర్టైన్ చేస్తాయి. ముఖ్యంగా ఫహద్ ఫాజిల్ పక్కనుండే సైడ్కి క్యారెక్టర్ చేసిన షాజిన్ గోపు అండ్ అలాగే ముగ్గురు కాలేజ్ స్టూడెంట్లు అందరూ కూడా సబ్జెక్ట్కి తగ్గట్టు ఒక క్రేజీ అండ్ వ్యాకీ ఎక్స్పీరియన్స్ని మనకు అందిస్తారు. ఇకపోతే స్టోరీ అండ్ రైటింగ్ గురించి చెప్పాలంటే ఈ సినిమాని గ్యాంగ్స్టర్ కామెడీ విత్ ఎ ట్విస్ట్ అనుకోవచ్చు. ఎందుకంటే రైటింగ్ పరంగా చూస్తే ఏదో సీరియస్గా తీసుకుని డ్రామాని క్రియేట్ చేయాలి అనుకోలేదు. మోస్ట్లీ ఒక ఫన్ జోన్లోనే సినిమాని నడిపించారు. ఇందులో పాయింట్ ఏంటంటే, బెంగళూరులో కొంతమంది కేరళ బాయ్స్ ఇంజనీరింగ్ చదువుతూ ఉంటారు. అక్కడ అనుకోకుండా రంగా అనే ఒక గ్యాంగ్స్టర్తో పరిచయం అవుతుంది. సో రంగా అండ్ ఈ బాయ్స్ అందరూ కలిసి చేసే అడ్వెంచరే ఈ ఆవేశం సినిమా. సో ప్లాట్ పరంగా చూసుకున్నప్పుడు ఈ ఆవేశం చాలా సింప్లిస్టిక్ ఐడియా, కానీ ఫిల్మ్ మేకర్ జీతూ మాధవన్ అక్కడక్కడ మంచి ఎనర్జెటిక్ మూమెంట్స్తో త్రూ అవుట్ సినిమాలో ఫన్ జనరేట్ చేయడానికి ట్రై చేశారు. చాలా వరకు సక్సెస్ అయ్యారు కూడా. మీకు గుర్తుంటే కనుక లాస్ట్ ఇయర్ ఈ జీతూ మాధవన్ రోమాంచం అనే సినిమాని డైరెక్ట్ చేశారు. యాక్చువల్గా రోమాంచం అండ్ ఆవేశం ఈ రెండింటికి కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి. క్యారెక్టరైజేషన్ అండ్ హ్యూమర్ పరంగా చూసుకున్నప్పుడు ఈ డైరెక్టర్కి ఒక సిగ్నేచర్ స్టైల్ మనకు కనిపిస్తుంది. ఆ స్టైల్ ఈ సినిమాలో కూడా కొన్ని చోట్ల రిపీట్ అవుతుంది. ఇకపోతే ఈ సినిమాని రికమెండ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, చాలా చోట్ల విజిల్ వర్తి లాఫ్ అవుట్ లౌడ్ మూమెంట్స్ ఉంటాయి. ఆవేశం సినిమా కథ కొత్తదేమీ కాదు, అద్భుతమైన ఎమోషన్స్ ఏమి ఉండవు, కానీ ఒక్కటి మాత్రం గ్యారంటీ, సినిమాని చూసేటప్పుడు గట్టిగా నవ్వుకునే విజిల్ వర్తి కామెడీ సీన్లు చాలా ఉంటాయి. అలాగే యాక్షన్ అండ్ ఎలివేషన్ని కూడా చాలా సటిల్గా డీల్ చేశారు. సినిమాలో రంగ క్యారెక్టర్ మాత్రం ఒక రివిలేషన్ అని చెప్పాలి. కథని ఎక్కడ బోర్ కొట్టించకుండా ముందుకు తీసుకెళ్లేటువంటి పాత్ర ఇది. అలాగే సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ అన్నీ బాగుంటాయి. అలాగని ఈ మధ్యకాలంలో వచ్చిన మలయాళం మూవీస్తో కంపేర్ చేయకూడదు, కానీ ఖచ్చితంగా సినిమా చూస్తున్నంతసేపు మీరు ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు. మోస్ట్లీ ఈ సినిమా కూడా తెలుగులో డబ్బింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో కుదిరినప్పుడు తప్పకుండా ఈ ఆవేశం సినిమాని ట్రై చేయండి. ఇదొక ఫుల్ లెంగ్త్ వ్యాకీ అండ్ క్రేజీ గ్యాంగ్స్టర్ కామెడీ. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.